అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో యోబు గ్రంథము 3వ అధ్యాయం చదువుకుందాం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాని నంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దాని కమ్మునుగాక. పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురుచూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని. మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయియుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా? వారు మరణమునపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొర్రలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు గ్రంథం 4వ అధ్యాయం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు వదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహగర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీయు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లను నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరాత్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగక ఏ మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా. యోబు గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాం. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరం ఇయ్యగలవాడెవడైనా నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఎచ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను. అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు, గుమ్మములో నలిగిపోవుదురు. వారిని విడిపించువాడెవడునూ లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని యుందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. యోబు గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి వాండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకె వేయునా? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను మొట్టనొల్లని వస్తువులు నాకు హేములైనను, అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఈ పాటిది, నేను కనిపెట్టుకుంట ఎలా?
నా అంతము ఏపాటిది? నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఎత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచు గడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రెప్పబడును. ఏమీయూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు. షేబవర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే యున్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదుమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా?